హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ టు శక్తి తిరుమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈ రోజు మనం అయితే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ గురించి, యూఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ గురించి, అలాగే ఐటీ సెక్టార్స్ గురించి ఈ రోజు మార్కెట్ ఎందుకు పాజిటివ్ అయిందో తెలుసుకుందాం. మొదటిగా ఇండియా ట్రేడ్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇండియా యూఎస్ టాక్స్. కమర్షియల్ మినిస్టర్ అమెరికాతో చర్చలను భారత్ తిరస్కరించిందని పేర్కొన్న రాయిటర్స్ కథనాన్ని పీయూష్ గోయల్ ఖండించారు. ఈ వార్త పూర్తిగా అబద్ధం, నిరాధారణమైనది మరియు తప్పుదోవ పట్టించేది అని అతను ట్విట్టర్లోని ఒక పోస్ట్లో పేర్కొన్నాడు. ప్రధాని ఈ సాయంత్రం ఎలక్ట్రానిక్స్ రంగంపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సంస్కరణలు, పెట్టుబడులు, ఉత్పాదక సామర్థ్యంపై దృష్టి సారించే అవకాశం ఉంది. భారత్ అమెరికా వాణిజ్య చట్టం సిద్ధంగా ఉందని, చర్చలు సజావుగా సాగుతున్నాయని, వాణిజ్య రంగంలో ఎటువంటి పెద్ద సవాళ్లు కనిపించడం లేదని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. ఈ వారం Q1 ఫలితాలు. రిలయన్స్, HCL, విప్రోటెక్, మహేంద్ర, బెల్ సహా 140 కంపెనీలకు పైగా తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. జూలై 15 నుంచి భారతీయ ఎగుమతులపై సుంకం రహిత అవకాశాలు లభించనుండగా, కొత్త సామాజిక భద్రతా ఒప్పందం వల్ల యూకేలో 5 ఏళ్ల వరకు పనిచేస్తున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆర్థిక మంత్రి సీతారామన్ త్వరలో ప్రభుత్వ రంగం బ్యాంకులు అధిపతులతో సమావేశం కానున్నారు. భారత్ అమెరికా వాణిజ్య చట్టం సిద్ధంగా ఉందని, చర్చలు సజావుగా సాగుతున్నాయని, వాణిజ్య రంగంలో ఎటువంటి పెద్ద సవాళ్లు కనిపించడం లేదని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. ఎల్టీఎం అత్యధిక ఏఐ ఆదాయాన్ని పొందుతుంది. ఎల్టీఎం కి సంబంధించిన ఏఐ ఆదాయం 150 మిలియన్లకు ఉంది. ఇది త్రైమాసిక ఆదాయంలో 12.2%. హ్యాపీయెస్ట్ మైండ్ స్టేక్ విక్రయ చర్చలు. వాటాను విక్రయించేందుకు ప్రమోటర్ అశోక్ సూటా చర్చలు ముమ్మరం చేశారు. ఐటీసీ ఇన్ఫోటెక్ ప్రధాన పోటీదారుగా నిలుస్తుండగా పిఈ సంస్థలు కూడా పోటీలో ఉన్నాయి. ఒప్పందం అధిక ధరకు లభించే అవకాశం ఉంది. విజేత బిడ్డర్ 26% ఓపెన్ ఆఫర్ చేయవలసి రావచ్చు. ఎక్సాటో టెక్నాలజీస్ 5 రోజుల్లో దాదాపు 72% పెరిగింది. L&T ఫైనాన్స్ Q1 ఫలితాలు. ఆదాయాలు సంబంధించు. రెండవ త్రైమాసికంలో బంగారు రుణాల వ్యాపారం సాధారణ వృద్ధిని సాధిస్తుందన్న అంచనా. వ్యక్తిగత రుణాల వ్యాపార వృద్ధి తీరు పట్ల సంతృప్తిగా ఉన్నాము. ఆస్తి నాణ్యత, ఏఐ కీలక ప్లాట్ఫామ్ల వరకు ఇది ప్రధాన ప్రకటనలు. వృద్ధిపై ఆందోళన కారణంగా అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్స్ 3% పడిపోయాయి. బజాజ్ కన్స్యూమర్ తన Q1 ఫలితాలలో గత ఏడాదితో పోలిస్తే 84.8% పెరుగుదలను నమోదు చేసింది. 2008 నుండి 1080% రాబడులు. 50-50 భారత్ అమెరికా పందెం నిజమైన ఆల్ఫా జనరేటర్ గా ఎలా ఆవిర్భవించింది? ఈ త్రైమాసికంలో 27% వృద్ధి తర్వాత పెట్టుబడిదారులు తమ ఫైనాన్షియల్ ఇయర్ 27 గ్రోత్ అంచనాలను మెరుగుపరుచుకోవాలా? 20% మార్గదర్శకం యథాతథంగా కొనసాగుతుందని, అయితే రిస్క్ అందంగా అవకాశాలు వస్తే అధిక వృద్ధిని అందిపుచ్చుకోవడానికై కంపెనీ వెనుకాడదని L&T ఫైనాన్స్ CEO సుదీప్ రాయ్ తెలిపారు. L&T ఫైనాన్స్ CEO సుదీప్ ఫైనాన్షియల్ ఇయర్ 31 వరకు తమ 20% కాల్ మార్గదర్శకం చెక్కచెదరకుండా ఉందని, అలాగే దూకుడుగా సాగుతున్న బంగారం రుణాల విస్తరణ సజావుగా సాగుతుందని, కంపెనీ 20-25% వృద్ధిని ఆశిస్తుందని రాయ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా దృష్టి సారిస్తుంది. 9,000 మంది ఏఐ ఇంజనీర్ల నియామకం, $1 బిలియన్ శిక్షణ వ్యయం మరియు కొనుగోళ్ల వేట. టీసీఎస్ సంతకాలు. ఏఐని ఉపయోగించి గ్లోబల్ నెట్వర్క్ కార్యకలాపాలను మార్చడానికి ఏబీబీతో బహుళ $1 మిలియన్ బహుళ సంవత్సరాల ఒప్పందం. ఏబీబీతో 2 దశాబ్దాల భాగస్వామ్యాన్ని విస్తరించిన తర్వాత టీసీఎస్ షేర్లు 6% పెరిగాయి. డీల్ పరిమాణాలు గణనీయంగా పెరిగాయి. ఏజెంటిక్ ఏఐ అండర్ రైటింగ్ ప్లాట్ఫామ్ పలు డీల్స్ ను దక్కించుకుంది అని డేటా మాట్రిక్స్ కు చెందిన రాహుల్ కనోడియా అన్నారు. వ్యూహాత్మక క్లయింట్ల నుండి ఏఐ సామర్థ్యాల వరకు ఇక్కడ కీలక ప్రకటనలు ఉన్నాయి. మాకు ఒక్కొక్కటి $500 మిలియన్ నుండి $2 మిలియన్ల పరిధిలో అనేక ఒప్పందాలు లభించాయి. పలు కొత్త విజయాలతో మరిన్ని రాబోతున్న తరుణంలో ఒప్పందాల పరిమాణాలు గణనీయంగా పెరిగాయి. డేటా మాట్రిక్స్ యొక్క రాహుల్ కనోడియా కంపెనీ తాజా ఒప్పందం మరియు అది వృద్ధిని ఎలా పెంచుతోందని అంచనా వేస్తున్నారు వివరించారు. భారత బాండ్లు ప్రపంచ సంకేతాలను అనుసరిస్తున్నాయి. పశ్చిమ ఆసియా పరిణామాలు అనుసరించి రూపాయి బాండ్లు కదలనున్నాయి. క్రూడ్ ఆయిల్ 4% పెరిగింది. బ్లూంబర్గ్ భారతీయ బాండ్లలో ప్రపంచ వాణిజ్యాన్ని ప్రారంభించింది. వాట్సాప్ యూజర్ నేమ్ పై మూలాల విస్తరణ. అన్ని మెసెంజర్లకు ప్రామాణిక నియమాలు వర్తించేలా ప్రభుత్వం చూస్తుంది. యూజర్ నేమ్ల సమస్యపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్స్ తమ స్పందనలను దాఖలు చేశాయి. ఈ 3 మెసెంజర్ల స్పందనలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ రోజు మ్యాక్రో సిగ్నల్లో 3 రికార్డులు, ఒక మ్యాక్రో కథ. పక్షం రోజుల్లోని 7 లక్షల కోట్ల డిపాజిట్లు పెరిగాయి. బ్యాంకు రుణ వృద్ధి 2 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది.
కార్పొరేట్ పేపర్ జారీలు 55 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. భారతదేశంలో అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంకులు ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 7,700కు పైగా ఉద్యోగాలను తొలగించాయి. వ్యాపార వృద్ధి ఉన్నప్పటికీ ఆటోమేషన్ మరియు మారుతున్న నైపుణ్య అవసరాలు నియామకాలను పునర్నిర్మిస్తున్నందున హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయని రితు సింగ్ నివేదించారు. ఇరాన్ జలసంధిలో అమెరికాతో అనుసంధానమైన మార్గాలను ఉపయోగించే నౌకలు ప్రమాదంలో ఉన్నాయని మరియు అణు స్థావరాలకు ప్రవేశం కల్పించాలన్న ఐఏఈఏ అభ్యర్థనను అంగీకరించబోమని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి కూడా ఒక ప్రకటన జారీ చేశారు. హార్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ స్థావరాలపై అమెరికా కొత్తగా దాడులు ప్రారంభించింది. బందర్ అబ్బాస్, క్యూష్మ్ ద్వీపం, సిరిక్ అండ్ జాస్క్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. వేలాది మంది నావికులు చిక్కుకుపోయిన నేపథ్యంలో సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. క్రూడాయిల్ ధరలు పెరుగుదల పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. వారాంతంలో అమెరికా, ఇరాన్లు కొత్తగా క్షిపణి దాడులు చేసుకున్నాయి. ఇరాన్ తదుపరి ప్రకటన వచ్చేంత వరకు హార్ముజ్ జలసంధి మూసివేయబడుతుంది. అమెరికా హార్ముజ్ జలసంధి వాణిజ్యానికి తెరిచి ఉంది ట్రాఫిక్. ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కువైట్ సరిహద్దు పోస్టులు, చమురు డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్పై డ్రోన్ దాడి జరిగింది. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ అమెరికా సైన్య జోక్యాలను అంతం చేసి దానిని పర్యవేక్షిస్తున్న దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించడమే హార్ముజ్ను తెరవడానికి ఉన్న ఏకైక మార్గం. బ్లూంబర్గ్ నుండి ఇరాన్ విదేశీ మిన్ చెప్పారు. యుఎస్ ఒప్పందాన్ని నిరంతరం ఉల్లంఘిస్తూ వచ్చింది. యుఎస్ ఇరాన్ అవగాహన ఒప్పందం సంక్షోభ దశలో ఉంది. హార్ముజ్ జలసంధిని యుఎస్ సమాంతర మార్గాల ద్వారా నౌకలను ప్రమాదం. హార్ముజ్ జలసంధిలో అనిశ్చితి కొనసాగితే బ్రెంట్ క్రూడ్ ధరలు $87కు పెరగవచ్చు. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధి కీలక ఉద్రిక్త ప్రాంతంగా మారింది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ బటన్ ఫర్ డైలీ అప్డేట్స్. థ్యాంక్ యూ.